హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, కుంకుడు చెట్టు అనమాట. చూడడానికైతే గ్రీన్ బ్రకోలీ లాగా ఉంది కదండి. చక్కగా పూత దశలో ఉందన్నమాట. చిన్నగా పూత ఇప్పుడిప్పుడే వస్తుంది. వేసవి కాలానికి కుంకుడుకాయలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి ఎక్కువగా షాంపూస్కి మనం వాడతాం కదండి. అలాగే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా బాగా. షాంపూస్కి అలవాటు పడిపోయిన వాళ్ళం మనం కుంకుడుకాయలు వాడలేకపోతున్నాం. దానికి ఎంతో ప్రాసెస్ కాబట్టి ఈజీ పద్ధతిలో చేయడం వల్ల మరి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మరి ఏమైనా కానీ మనకి చక్కగా చిన్ననాటి నుంచి కుంకుడులతో ఎక్కువ తలస్నానం చేస్తున్నప్పుడే హెయిర్ కూడా ఎంతో బాగుండేది. ఇప్పుడు అసలు నిజంగా ఎక్కువగా మనకి హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అయిపోతుంది కదండి. ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మరి మా తోటలో ఉన్నటువంటి కొన్ని ఫ్రూట్స్, అలాగే మరి కాయగూరలు కూడా చూపిస్తాను. ఇవి చూడండి, సేంద్రియ పద్ధతిలో గోమూత్రం, ఆవు పేడ, చక్కగా ఇవి గోమూత్రం, ఆవు పేడ ఇవి ఎక్కువగా మన మొక్కలకి వేసుకోవడం వల్ల చక్కగా చూసారండి హార్వెస్ట్ ఎంత బాగా వచ్చినాయో. కాయలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. కూర కూడా మరి జ్యూసీగా టేస్టీగా ఉందండి. ఆ యొక్క మునక్కాళ్ళు అనేవి గుజ్జుగా భలే ఉందండి. టేస్ట్ అయితే బాగుంది. అలాగే నిమ్మ తోటలో నిమ్మకాయలు చూసారండి, అవి కూడా బాగా రసం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. మనం మార్కెట్లో కొనుక్కునే దానికంటే మరి స్వయంగా మన యొక్క తోటలు అనమాట, పల్లెటూరులోని మా నాన్నగారు వాళ్ళు పండిస్తారనమాట. సమ్మర్ హాలిడేస్కి అలాగే పొంగల్ హాలిడేస్కి ఏ హాలిడేస్ వచ్చినా అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. మాకు దొరకవు కాబట్టి. అలాగే ఇప్పుడు చూసారండి, పూత దశలో ఉన్నాయి. ఇక నిమ్మ తోట అనేది ఇప్పుడు ఈ సీజన్ అనేది పూత దశలో ఉన్నాయి. శీతాకాలం కదండి. వేసవి కాలానికి ఇవి చక్కగా కాయల కింద రెడీ అయిపోయి మళ్ళీ మనకి సీజన్ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి చక్కగా అక్కడ పండించేటటువంటి రకరకాల తోటలు, వాటి యొక్క విలువైన విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా ఎంతో హ్యాపీగా ఉంటుందండి. పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళినప్పుడు, పట్టణం నుంచి పల్లెటూరుకు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఎంతో సస్యశ్యామలంగా ఉంటుందండి, పచ్చదనంగా ఉంటుంది కదండి.